నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మతపరమైన ఉగ్రవాదులు చరిత్ర పుటలకు పరిమితం. సోమనాథ్ స్వాభిమాన్ పర్వులో ప్రధాని మోదీ ఉద్ఘాటన. అంతరిక్షంలో ఇస్రో అన్వేషణ. 2026 తొలి ప్రయోగానికి మొదలైన కౌంట్ డౌన్. అట్టహాసంగా పక్షుల పండుగ. పక్షుల వీక్షణకు తరలివచ్చిన జనం. ఇక్కడ చలి, అక్కడ వర్షాలు. ఏపీలో విచిత్రంగా మారిన వెదర్. తిరుమల కల్తీ నెయ్యి కేసు క్లైమాక్స్ కు దర్యాప్తు. వెంకన్న పాదాలను తాకనున్న కృష్ణమ్మ. నారావారిపల్లె సమీపంలోని మూలపల్లి వద్ద సీఎం శంకుస్థాపన. కళ్యాణి డ్యాంకు కృష్ణా జలాలు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారంలో సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. ఇప్పటి వరకు 36 మందిని నిందితులుగా చేర్చిన సిట్ అధికారులు వారిలో కొందరిని అరెస్టు చేశారు. మిగిలిన వారికి నోటీసులు జారీ చేసి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. కల్తీ నెయ్యికి అనుమతులివ్వడంలో టీటీడీలోని కీలక అధికారులు, డైరీ నిపుణులు సూత్రధారులుగా వ్యవహరించారని సిట్ దర్యాప్తులో తేలింది. ఆ సమయంలో టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డిని, బోర్డు సభ్యులుగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా కొందరిని విచారించింది సిట్. తాజాగా కేసులో A34గా ఉన్న విజయ్ భాస్కర్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం నెల్లూరు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. సిట్ తరపున అసిస్టెంట్ పీపీ జయశేఖర్ వాదనలు వినిపించగా పీపీ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. విజయ్ భాస్కర్ రెడ్డి చేసిన అక్రమాలను కోర్టులో అసిస్టెంట్ పీపీ వివరించారు. నెయ్యి కంపెనీల పనితీరు బాగా లేకున్నా అనుకూలంగా నివేదిక ఇచ్చారని సిట్ గుర్తించిందని ఏపీపీ తెలిపారు. 2023లో బోలేబాబా కంపెనీ నుంచి 75 లక్షలు తీసుకున్నట్లు సిట్ గుర్తించిందని తెలిపారు. ప్రీమియర్ కంపెనీ నుంచి 8 లక్షలు లంచం తీసుకున్నట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైందన్నారు. భాస్కర్ రెడ్డి నివేదికతో టీటీడీకి 118 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని కోర్టుకు తెలిపింది సిట్. లంచం తీసుకున్నట్లు విజయ్ భాస్కర్ రెడ్డి అంగీకరించారని అసిస్టెంట్ పీపీ కోర్టుకు తెలిపారు. అలానే విజయ్ భాస్కర్ రెడ్డి నుంచి 34 లక్షల రూపాయలను సిట్ సీజ్ చేసిందని కోర్టుకు వివరాలు సమర్పించారు. కల్తీ నెయ్యి కేసు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో తిరుపతి సిట్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష జరిపారు. త్వరలో కృష్ణమ్మ వెంకన్న పాదాలను తాకనుంది. నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి హంద్రీ నీవా జలాలను కళ్యాణ్ డ్యాంకు నింపేందుకు అడుగు ముందుకు పడింది. కృష్ణా జలాలు హంద్రీ నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పం చేరుకున్న విషయం తెలిసిందే. గతేడాది సీఎం చంద్రబాబు కుప్పంలోని పరమసముద్రం చెరువులో జలహారతి కూడా ఇచ్చారు. నీవా బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి చిత్తూరుకు కృష్ణమ్మను తీసుకొస్తానని హామీ కూడా ఇచ్చారు. తాజాగా కృష్ణా జలాలను కళ్యాణి డ్యాం వరకు తీసుకెళ్లి తిరుమల తిరుపతిలోని 5 లక్షల మంది ప్రజల తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణి డ్యాం వరకు నీళ్లు తెచ్చేందుకు 126 కోట్లను కేటాయించారు. సంక్రాంతి పండుగ కోసం నారావారిపల్లెకు వస్తున్న సీఎం 13వ తేదీన మూలపల్లె చెరువు వద్ద ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రభుత్వం మారడంతో జగన్ దానిని పక్కన పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు తిరుమల తిరుపతికి తాగునీరు, చంద్రగిరి నియోజకవర్గంలో ఆయకట్టుదారులకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. హంద్రీ నీవా మెయిన్ కెనాల్ 554 కిలోమీటర్లు ప్రయాణించి కేవీపల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్ వద్ద ముగుస్తుంది. మెయిన్ కెనాల్కు అనుసంధానంగా పుంగునూరు బ్రాంచ్ కెనాల్, మళ్లీ పుంగునూరు కెనాల్కు అనుసంధానంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ఉన్నాయి. నీవా బ్రాంచ్ కెనాల్ అనేది మెయిన్ కెనాల్ ముగిసిన ప్రాంతం అడవిపల్లె నుంచి ప్రారంభమవుతుంది. చిత్తూరు ప్రజలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో అడవిపల్లె నుంచి చిత్తూరు వరకు 122 కిలోమీటర్లు ఇది ప్రయాణిస్తుంది. దీంతో 50,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది. నీవా బ్రాంచ్ కెనాల్కు చెందిన 53వ కిలోమీటర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి సుమారు 10 మీటర్ల పైకి నీళ్లను లిఫ్ట్ చేస్తారు. అక్కడి నుంచి 33 కిలోమీటర్ల మేర పైప్ లైన్ ఏర్పాటు చేసి కళ్యాణ్ డ్యాం వరకు నీళ్లను తెస్తారు. చంద్రగిరి మండలంలోని 5 ప్రధాన చెరువులు కేఆర్ కండ్రిగ, నాగపట్ల, కనితమడుగు, కొండారెడ్డి కండ్రిగ చెరువు, మూలపల్లి చెరువుల ద్వారా నీటిని మళ్లించి నింపుతారు.
దీంతో 1150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుంది. దాదాపు 450 ఎంసీఎఫ్టీల నీటిని నీవా బ్రాంచ్ కెనాల ద్వారా చెరువులతో పాటు కళ్యాణి డ్యాంకు తరలిస్తారు. 36 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా జలాలు కళ్యాణి డ్యాంకు చేరనున్నాయి. దీంతో తిరుమల తిరుపతిలోని సుమారు 5 లక్షల మందికి తాగునీరు అందుతుంది. కళ్యాణి డ్యాంకు చిత్తూరుకు నీవా బ్రాంచ్ కెనాల్ ద్వారా నీళ్లు రావాలంటే హంద్రీ నీవా మెయిన్ కెనాల్ పూర్తయి అడవిపల్లె రిజర్వాయర్ వరకు నీళ్లు రావాల్సి ఉంటుంది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చిందని, ఏపీఎస్ఆర్టీసీ ఉన్నత అధికారులు సైతం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని తెలియజేశారు. ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి డిపో మేనేజర్స్ మంగళం కానీ, అలిపిరి, తిరుపతి, తిరుమల వాళ్ళ టీం అంతా కలిసి ఇక్కడ నిన్నటి నుంచి ఇక్కడే ఉండేసి నిన్న ఒక దాదాపు 40 అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సుమారు ఈ జిల్లా నుంచే 60 ట్రిప్పులు, ఇతర జిల్లాల నుంచి కూడా దాదాపు 40 ట్రిప్పులు, దాదాపు 100 అదనపు ట్రిప్పులను ఏర్పాటు చేసి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దూర ప్రాంతాలైనటువంటి బెంగళూరు, హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చే వారి కోసం కూడా హైదరాబాద్ నుంచి 9 సర్వీసులు, బెంగళూరు నుంచి 20 సర్వీసులని అదనపు సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అంతా అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణానికి కూడా మేము ఇక్కడ నుంచి కూడా అదనపు స్పెషల్ సర్వీసెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా బెంగళూరుకి 17, 18వ తారీఖున 50 సర్వీసులు, హైదరాబాద్కి 15 సర్వీసులు, అలానే చెన్నైకి 15 సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో నిర్వహించడం వల్ల ఎక్కడా కూడా బ్రేక్ డౌన్స్ కానీ ఎటువంటి ఫెయిల్యూర్స్ కానీ లేకోకుండా ఇప్పటి వరకు నిన్న ఏ విధంగా అయితే 40 నుంచి 45 ప్రత్యేక బస్సులు నడపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సుమారుగా ఇప్పటికీ 60 బస్సులు వివిధ మార్గాల్లో నడపడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఫెయిల్యూర్ ఫ్రీ మెయింటెనెన్స్ చేస్తూ ప్రయాణికులకు సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం అందించడంలో ఏపీఎస్ఆర్టీసీ ముందుంది. వీటికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నింటినీ కూడా జిల్లా అధికారి శ్రీ జగదీష్ గారి ఆధ్వర్యంలో ముందుగానే రచించుకోవడం జరిగింది. వాటిని ఎప్పటికప్పుడు ఎటువంటి లోపం లేకోకుండా నిర్వహించడం వల్ల ఈ సర్వీసెస్ అన్నీ కూడా సకాలంలో ఇబ్బంది లేకుండా నడపగలిగాము. ఇదే కొనసాగించేసి సంక్రాంతి తర్వాత ఆపరేషన్స్ను కూడా మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడంలో ప్రజలకు ఎప్పుడు ముందుంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. యువతలో సామాజిక బాధ్యత, దేశాభిమానం, ఆత్మవిశ్వాసం నిండుగా ఉండాలన్న వివేకానంద స్వామి ఆకాంక్ష నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. వివేకానంద స్వామి జయంతి సందర్భంగా బీజేవైఎం ఎయిర్ బైపాస్ రోడ్ నుంచి మెడికల్ కాలేజీ సర్కిల్ వరకు యూత్ మారథాన్ను ఆదివారం ఉదయం నిర్వహించింది. ఈ మారథాన్ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. యువతరం వ్యక్తిత్వం, విశ్వాసం, ఆలోచనలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్న వివేకానంద స్వామి మాటలు అక్షర సత్యాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. యువత వివేకానంద స్వామిని ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో లక్ష్యాలను చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వివేకానంద స్వామి జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటూ ఆయన ఆలోచనలను గుర్తు చేసుకోవడం మన అందరి బాధ్యత అని ఆయన చెప్పారు. వివేకానంద స్వామి ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేవైఎం యూత్ మ్యారథాన్ నిర్వహించడాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, యువ మోర్చా నాయకులు పృథ్వీరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు అజయ్ కుమార్, మునిసుబ్రహ్మణ్యం, హరికృష్ణ, దామురాయల్, జీవన్ రాయల్, పార్దు, శరత్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం వ్యాప్తంగా ఈ యూత్ మారథాన్ స్వామి వివేకానంద పుట్టినరోజు ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడం చాలా సంతోషం. ఇది యూత్ కూడా ఒక దేశభక్తితో పాటు బాగా ముందుకు వచ్చి దేశ రాజకీయాలు, దేశ ఉన్నత చదువులు ఇవన్నిటితో కూడా పాటు రాజకీయాలు కూడా చైతన్యవంతులై రాజకీయాల్లో కూడా ఒక స్ఫూర్తి తీసుకొచ్చి ప్రజలకు మంచి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వివేకానంద స్వామి చేయడం జరిగింది. యువమోక్ష కార్యక్రమాన్ని తిరుపతిలో 5K రన్ని ఉదయం స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దీంట్లో తిరుపతి యువత పెద్ద ఎత్తున పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాజకీయాలకి యువత రావాలనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే యువత అన్ని రంగాల్లో యాక్టివ్గా ఉంటారో ఆ రంగాలన్నీ కూడా బాగుంటాయనేసి భావించేటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారు. అదే స్ఫూర్తితో యువతంతా కూడా రాజకీయాలకు వస్తే వాళ్ళకున్నటువంటి హై స్పీడ్ మైండ్ సెట్తో, హై స్పీడ్ టెక్నాలజీతో రాష్ట్రాన్ని కావచ్చు, దేశాన్ని కావచ్చు బాగా డెవలప్ చేసేటువంటి స్పిరిట్ ఉంటుంది. కాబట్టి యువతంతా కూడా రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్లుగానో, డాక్టర్లుగానో కాకుండా
రాజకీయ నేతలు కూడా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా స్వామి వివేకానంద గారు మనందరికీ ఇచ్చిన ఉద్దేశం ఒకటి, అదేంటంటే కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు, అహంకారంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతారు, అదే విధంగా మనం ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు అనేసి ఆయన మనకు ఒక సందేశాన్ని ఇచ్చారు. సో వారి స్ఫూర్తిని తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలి లైఫ్లో అనేసి కోరుకుంటూ, డిసిప్లిన్ బాడీ, స్ట్రాంగ్ మైండ్, పాజిటివ్ థాట్, ఈ మూడు మనం ఇవాళ స్లోగన్గా తీసుకొని ముందుకు వెళ్దాం. అలుపెరగని పోరాటం చేద్దాం, మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుందాం, మన దేశాన్ని మనం నిలబెట్టుకుందాం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి యువత శక్తి మన భారతదేశంలో మాత్రమే ఇవాళ ఉన్నది. అది మనం ముందుకు తీసుకెళ్ళగలగాలి. ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి, ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుమల తిరుపతి క్షేత్రాన్ని ఇవాళ యువత శక్తికి కూడా మారుపేరుగా మనం ఈ కార్యక్రమం ద్వారా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం, స్వామి వివేకానందుడి సాక్షిగా. దేశంలో దాదాపు 13 కోట్ల మంది నిరుపేదలకు కడుపు నింపే పథకమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని యోచిస్తున్న దాన్ని నిరసిస్తూ తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద నగర కాంగ్రెస్ నాయకులు నిరాహార దీక్షకు పూనుకున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు మీద కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఈరోజు తిరుపతిలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద తిరుపతి నగర కాంగ్రెస్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శాంతియుతంగా నిరసన దీక్ష చేయటం ప్రారంభించాము. దేశంలో 13 కోట్ల మందికి ఈరోజు ఉపాధి హామీ చట్టం రద్దు వల్ల కొత్త పథకం బీవీజీ రామ్జీ పథకం ప్రవేశపెట్టడం వల్ల దేశంలోని పేదలకు, ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలకు దీనివల్ల చాలా బీజేపీ గవర్నమెంట్ చాలా ద్రోహం చేసింది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఈరోజు విబి రామ్జీ అంట ఆ పేరు పలకడానికి కూడా మాకు రాలేదని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు, ఆ యొక్క కూలీలందరూ కూడా, ఉపాధి కూలీలందరూ కూడా వాపోతున్నారు. ఈ రోజుకి కూడా 100 రోజుల పని మరియు కూడా ఈ యొక్క ఎంజీ నరేగానే వాళ్ళు పలుకుతున్నారు తప్ప విబి రామ్జీ మాకు వద్దని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తిరస్కరించడం జరుగుతూ ఉంది. దీనిపైన దేశవ్యాప్తంగా పోరాటం చేసినా సరే ఈ ఎంజీ నరేగాని పూర్తిగా తీసుకెళ్తాము. ప్రజలకి నెల ప్రతి వారం వాళ్ళకి వేతనాలు అందేలా చేస్తాము. మరి అది కాకుండా ప్రతి పేదవాడికి కూడా ఈరోజు ప్రతి నిత్యావసర వస్తువు ధరలు పెంచేశారు. వాటన్నిటిని కూడా మీరు తగ్గించాలంటే, దానంతా దానికి నిలబడాలంటే ఒకటే ఒక మార్గం, ఒక్కొక్క కూలీకి కూడా రోజుకి 800 రూపాయలు వాళ్ళకి కూలీ చెల్లించాలని, ఆ కూలీ చెల్లించేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుని ముగించుకున్నాను. థ్యాంక్ యూ. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఈరోజు వాళ్ళ యొక్క ఉపాధి కొట్టడం అంటే ఈరోజు మీకు ఇది న్యాయమా అని మేము మరొకసారి ప్రశ్నిస్తూ, దీన్ని కొనసాగించకపోతే దేశంలో తీవ్రమైనటువంటి పరిణామాలు జరుగుతాయి. కాబట్టి ఇకనైనా మీరు దీన్ని గుర్తించి ఈ యొక్క పథకం పేరు మార్చేదానికి మార్పును తొలగించి ఈ యొక్క పాత పథకాన్నే కొనసాగించాలని మేము కోరుకుంటూ జై కాంగ్రెస్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సిఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, కొడాలి నాని, నటి అరుణ, ఛత్తీస్గఢ్ మంత్రి కేదార్నాథ్ కశ్యప్, డైరెక్టర్ మలినేని గోపీచంద్, నటుడు బాబీ సింహ, కొరియోగ్రాఫర్ బాబా మాస్టర్, సిట్ డీజీ వీరేష్ ప్రభు స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం మరింత అభివృద్ధి చెంది దక్షిణాది రాష్ట్రాల ప్రజలందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు మెండుగా లభించాలని ప్రముఖ సినిమా కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతాల నుండే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుండి తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ దర్శనార్థం భక్తులు వివిధ సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటుంటారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా చూసినట్లయితే గంగమ్మ తల్లిని దర్శించేందుకు ఆలయానికి వీఐపీ తాకిడి అధికమైంది. ఆదివారం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సోదరిగా విరాజిల్లుతున్న గంగమ్మ తల్లిని దర్శించేందుకు చలనచిత్ర ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ విచ్చేసి గంగమ్మని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన బాబా భాస్కర్ను తాతయ్యగుంట గంగమ్మ ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆదివారం అయ్యప్ప భక్తుల రద్దీతో పోటెత్తింది. సామాన్య భక్తులతో పాటు శబరిమలై జ్యోతి దర్శనంకు వెళ్లే అయ్యప్ప భక్తులు భారీగా కాణిపాకం దర్శనార్థం తరలి రావడంతో కాణిపాకం ఆలయం రద్దీతో కిటకిటలాడింది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆదివారం అయ్యప్ప భక్తుల రద్దీతో కిటకిటలాడింది. శని, ఆదివారాలు వారాంతపు రోజులు కావడంతో పాటు ఆదివారం ప్రభుత్వ సెలవు రోజులు కావడంతో కాణిపాకం ఆలయ దర్శనార్థం భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. శబరిమలై జ్యోతి దర్శనం కోసం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు శబరిమలకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులు ముందుగా విఘ్ననాయకుడైన గణనాథుని దర్శనార్థం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా సామాన్య భక్తులతో పాటు అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో కాణిపాకం ఆలయంలో భక్తుల రద్దీతో క్యూలైన్లు కిటకిటలాడాయి. రద్దీ కారణంగా స్వామి దర్శనం కోసం 100 రూపాయల శీఘ్ర దర్శనం, 150 రూపాయల అతిశీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులు సైతం సుమారు 3-4 గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కాణిపాకంలో వాహన పార్కింగ్ స్థలాలన్నీ వివిధ రకాల వాహనాలతో కిటకిటలాడాయి. దీంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాటు చేపట్టారు. రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుచానూరు మాజీ సర్పంచ్, చిత్తూరు పార్లమెంట్ మాజీ అధ్యక్షులు సిఆర్ రాజన్ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భారీ కేక్ కట్ చేసి పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ కార్యదర్శి మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించామని, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ సూచనలతో తెలుగుదేశం పార్టీని మరింత పటిష్టపరుస్తూ కుల మతాలకు అతీతంగా పేద ప్రజల కొరకు నిరంతరం కృషి చేయాలని, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అనంతరం మీడియా రంగంలో ప్రజలకు నిజాన్ని నిర్భయంగా నేరుగా చేరవేస్తున్న సిటీ కేబుల్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సిఆర్ తేజేశ్వర్, సిఆర్ జ్ఞానేశ్వర్, ఇంద్రసేనారెడ్డి, మునిరత్నం రెడ్డి, శేషాద్రి, నీలకంఠం, వంశీ, బాలాజీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 11వ తేదీన చిత్తూరు డిస్టిక్ నలుమూలల నుంచి వన్యకుల క్షత్రియ నాయకులు, బీసీ నాయకులు, మళ్ళీ ఆయన అభిమానులు అందరూ తండోపతండాలుగా వచ్చి కేక్ కట్ చేసి ఆయనకి గజమాలలు వేసి చాలా బ్రహ్మాండంగా బర్త్డే సెలబ్రేషన్ జరిగింది. అదేవిధంగా తిరుచానూరు గ్రామ ప్రజలకు మా సిఆర్ రాజన్న గారి తరఫున మరియు టీడీపీ నాయకుల తరఫున, మా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రతి ఒక్కరికి సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మంగళం డిపో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను కలిసి పలు సమస్యలను విన్నవించారు. తిరుపతి కపిల్ తీర్థం మార్గంలోని శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు నివాసంలో ఆర్టీసీ ఉద్యోగస్తులు, యూనియన్ సభ్యులు హాజరై సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మంగళం డిపోను అభివృద్ధి పదంలో నడిపేందుకు ఆర్టీసీ ఉద్యోగస్తులు సమిష్టిగా కృషి చేసి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే అన్నారు. కలిసిమెలిసి ఐకమత్యంగా ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలను విన్నవిస్తే సంబంధిత శాఖ అధికారులు దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కారానికి మార్గం చూపుతానని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు మంగళం డిపో గౌరవ అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ శాలువతో సత్కరించి పలు సమస్యలను విన్నవించారు. ఆర్టీసీ ఉన్నత అధికారులు కూటమి ప్రభుత్వ నాయకుల దృష్టికి తీసుకువెళ్లి ఉద్యోగస్తులకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటుకు శ్రమిస్తానని హామీ ఇచ్చారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బీసీలను బలోపేతం చేయడమే కాకుండా వారి హక్కుల సాధనే లక్ష్యంగా తాము పనిచేస్తామని బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు కంబం లోకనాథం తెలిపారు. ఆదివారం స్థానిక ఎన్జీఓ కాలనీలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నూతనంగా ఎన్నిక కాబడిన వెంకటగిరి, శ్రీకాళహస్తి, సుళ్లూరుపేట నియోజకవర్గ మండల కమిటీలను జిల్లా అధ్యక్షుడు ఖమ్మం లోకనాథం ప్రకటించి వారికి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం లోకనాథం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘం ప్రక్షాళనలో భాగంగా నూతన కమిటీలు వేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన తాను అన్ని నియోజకవర్గాలు, మండల కమిటీలను నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. బీసీ సంక్షేమ సంఘం బలోపేతమే ధ్యేయంగా తామందరూ కృషి చేస్తామన్నారు. జనవరి చివరికల్లా అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయిలో కమిటీలు వేస్తానని,
తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బీసీల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఖమ్మం లోకయ్య అనే నాకు తిరుపతి జిల్లా ప్రెసిడెంట్గా నాకు అవకాశం కల్పించారు. ఆయన కల్పించిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు వేస్తూ మండల కమిటీలు నేను ఆయన సార్కి మాట ఇచ్చాను. జనవరి ఆఖరులోపు మా జిల్లాలో మొత్తానికి 80% పైన కమిటీలు వేస్తానని మాట ఇచ్చాను. రాబోయే రోజుల్లో కమిటీలన్నీ బలోపేతం చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్టేట్ మీటింగు ఉంటుంది. అదేవిధంగా సమస్యల మీద పోరాడతాము. నన్ను నమ్మి ఆయన నాకు ఈ బాధ్యత ఇచ్చిన దానికి సద్వినియోగం చేసుకుంటానని తెలియపరుస్తున్నాను. తిరుపతి బైరాగిపట్టణంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆర్సి కృష్ణస్వామిరాజు రచించిన చింతల చేను నవలను తిరుపతి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. అది తిరుపతికి దరిదాపులో ఉండేటటువంటి ఒక కుగ్రామం, దాని పేరు చింతల చేను. ఇప్పుడు అది తిరుపతిలో కలిసిపోయింది. దాన్ని వేరుగా గుర్తించేదానికి కూడా వీలు కాదేమో. ఇప్పుడు దాని గురించే ఈ నవలేమో నాకు తెలియదు. మరి పేరు ఎందుకు పెట్టాడో అదే ఉంటుందేమో. సహజంగా సాహిత్య విమర్శకులు ఒక మాట ఏంటంటే, సత్యము కానీ అసత్యము కానీ, అసత్యము కానీ సత్యము కానీ కావ్యమునందు అంటే సాహిత్యములో దొరుకు పదార్థము కాదు. ఎంత మేటి రచయిత అయినా కొంత సత్యాన్ని కొంత అసత్యాన్ని, ఆ సత్యాసత్యముల సమ్మేళనమే సాహిత్యము. రాళ్లపల్లి వారి మాట. ఇన్ని పుస్తకాలు ఒక 4-5 ఏళ్లలో తేవడం అనేటటువంటిది అంత సాధారణమైన విషయం కాదు. ఇది సంఖ్యాపరంగా ఘనంగా కనిపిస్తోంది. క్వాలిటీ క్వాంటిటీ అంటుంటాం. క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉన్నట్టే ఈ 5 ఏళ్లలో చూసినప్పుడు, క్వాలిటీ పరంగా చూస్తే మనుషులని ఆత్మీయంగా స్పర్శించగలిగినటువంటి లక్షణం ఆ రచనలలో ఉంటుంది. చిత్తూరు జిల్లాకి సంబంధించిన యాస బాగా ఉంది ఆ రచనల్లో. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు ఇంతకుముందు బాగా అనిపించేవి చిత్తూరు యాసతోటి. అలా కనిపిస్తున్నాయి తన రచనలు. పేజీలో కనీసం ఒక 2 సామెతలో లేకపోతే వాడుకలో ఉన్న నానుడిలో వాడడం అనేది చూస్తుంటే ఎంత భాషని తను పొదవి పట్టుకున్నారా. వారు ఈరోజు నన్ను ఆత్మీయ అతిథిగా పిలిచారు కాబట్టి నేను ఈరోజు పుస్తకం జోలికి వెళ్లకుండా కొంత వారితో నాకు ఉన్నటువంటి ఆత్మీయతను మాత్రమే మాట్లాడాలి అనుకుంటూ ఉన్నాను. వారి మేడం కానీ వాళ్ళ కొడుకు కానీ నాకు అందరూ కూడా తెలుసు. ఆయన 22వ పుస్తకం ఇది. అసలు చాలామంది మనం చూస్తూ ఉంటాం వచన కవితలు, కథానికలు, కథలు రాస్తున్న తరుణంతో నవలలు చాలా తక్కువగా రాస్తారు. ఆయన ఈరోజు నవల రాశారు. నేను పిహెచ్డి నవలల పైన చేశాను. డి కామేశ్వరి 21 నవలల పైన. నా పిహెచ్డి సినాప్సిస్ రోజు కూడా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎస్ రాజేశ్వరమ్మ గారు అన్నారు, శబాసమ్మ నవలల పైన పిహెచ్డి చేసే వాళ్ళు తక్కువయ్యారు, నువ్వు చేసావు వెరీ గుడ్ అని ఆ రోజు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన పథకం ద్వారా శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో పేద పేషెంట్కు 18 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించినట్లు సంచాలకులు డాక్టర్ ఆర్వి కుమార్ తెలియజేశారు. స్విమ్స్లో 4 సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఈఎన్టీ మరియు ఆఫ్థల్మాలజీ మరియు అనస్థీషియా, ఈ 5 డిపార్ట్మెంట్లు ఈయనకు సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసి ఆ నాచును తీసేయటమే కాకుండా బ్రెయిన్లో నుంచి కంటిలో నుంచి తీసేయటమే కాకుండా అది మళ్ళీ పెరగకుండా దాదాపు కొన్ని నెలల పాటు చాలా ఖరీదైనటువంటి యాంటీబయాటిక్స్ మందులు, యాంటీ ఫంగల్ మందులు వాడడం జరిగింది. ఈ మొత్తము ట్రీట్మెంట్ దాదాపు 18 లక్షల ఖర్చు అయింది. ఈ 18 లక్షల ఖర్చు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రాణదానం అనేటువంటి స్కీమ్ ద్వారా ఈ ఖర్చు పెట్టడం జరిగింది. దానివల్లే చాలా ప్రమాదకరమైనటువంటి ఈ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ నుంచి ఈ యువకుడు కోలుకొని ఈ రోజు ఆనందంగా ఇంటికి వెళ్ళగలుగుతూ ఉన్నాడు. సీన్స్కి వస్తే చూసి ఫంగల్ ఇన్ఫెక్షన్ అవన్నీ అటాక్ అయింది చెప్పినారు. మాకు వాళ్ళు చూసినారు, బాగుంది అన్న ప్రాణానికి పెట్టినారు. ఈ ట్రీట్మెంట్ అంతటికి మాకు 18 లక్షలు ఖర్చు అయింది. కానీ మా దగ్గర నుంచి 1 రూపాయి కూడా తీసుకోకుండా మాకు చాలా బాగా చూసినారు. ఇలాంటి కష్టమైన ప్లేస్లో విజయవంతంగా చికిత్స అందించడానికి స్విమ్స్లో పద్మావతి హాస్పిటల్లో ఉన్నటువంటి అత్యుత్తమమైన
మల్టీ డిసిప్లినరీ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ వల్ల, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందిస్తున్నటువంటి ఆర్థిక సహాయం, ఈ 2 ముఖ్యమైన కారణాల వల్ల ఈ విజయం సాధించబడింది. ఈ విజయానికి సహకరించినటువంటి ప్రాణదానం ట్రస్ట్కి దానం ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కారాలు సమర్పిస్తూ ఉన్నాం. రేనాటి వీరుడు బ్రిటిష్ సామ్రాజ్య వాళ్ళ పాలిట స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో ఆదివారం చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, తెలుగుదేశం పార్టీ నాయకులు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అనుచరుడుగా, దేశభక్తుడిగా వడ్డే ఓబన్న సేవలను గుర్తించి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఏర్పాటు చేయడం ఆశించదగ్గ విషయం అని అన్నారు మేధావులు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షణ్ముగరెడ్డి, కార్యదర్శి సునీల్ కుమార్ చౌదరి, వడ్డేర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రవీంద్రరాజు, చూడా చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాంటి స్టోరీ ఒకటే మనకు వడ్డే ఓబన్న గారి స్టోరీ కూడా. సో నేను రీసెంట్గా ఒక సినిమా చూసాను, ఛాంపియన్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది. సో ఆ సినిమాలో ఏంటంటే బైరాన్పల్లి అని ఒక చిన్న గ్రామంలో మనకు ఇండిపెండెన్స్ వచ్చినా సరే హైదరాబాద్ నిజామ్స్ మనకు హైదరాబాద్ని ఇండిపెండెంట్ చేయకుండా ఉన్నప్పుడు బైరాన్పల్లి అని ఒక చిన్న స్టోరీని ఒక సినిమా తీసి ఛాంపియన్ సినిమాలో చెప్పారు. చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. అలాంటి స్టోరీస్నే మన వడ్డే ఓబన్న గారిది కూడా ఒక చాలా పెద్ద స్టోరీ. సో ఈయన స్టోరీ అనేది ఒక ఫ్రెండ్షిప్, లాయాలిటీ, తర్వాత ఆ కరేజ్, ఆ వారియర్, అవన్నీ మిక్స్ ఉన్న స్టోరీ వడ్డే ఓబన్న గారు. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మా వడ్డేర్లు అందరూ కలిసి ఐకమత్యంతో ఈరోజు మన చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా దీని తర్వాత కూడా చిత్తూరులో గాంధీ విగ్రహం దగ్గర అన్నదానం కార్యక్రమం కూడా ఉంది. దాన్ని అంతా కూడా మేము విజయవంతంగా పూర్తి చేసుకుంటాం. వడ్డే ఓబన్న గారి జీవితం కేవలం 40 ఏళ్ల జీవితం, అంటే 39 సంవత్సరాలకే ఆయన వీరమరణం పొందాడు. వీరమరణం పొందడం ఒకానొక సందర్భంలో కుటుంబం కోసమో వాళ్ళ జాతి ఔన్నత్యం కోసమో కాదు. ఈ యొక్క అణిచివేతకు గురైనటువంటి ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, బలవంతుల చేత కొంతమంది అణగారికింపబడుతున్నటువంటి సమాజం కోసం పోరాడేటువంటి మహనీయుడు వడ్డే ఓబన్న. ఈ ఏడాది మొదట్లోనే తొలి ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసుకుంది. ఇప్పటి వరకు భారత రక్షణ వ్యవస్థకు 3వ నేత్రంలా పనిచేస్తున్న ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను అనేకం అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఇస్రో తాజాగా జరుగుతున్న PSLV C-62 ప్రయోగం ద్వారా మరో ఉపగ్రహాన్ని పంపనుంది. శత్రు దేశాల కదలికలను గుర్తించేందుకు ఇస్రో చేపడుతున్న ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ల పరంపరలో ఈ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు అన్వేషణ అనే నామకరణం చేశారు. ఇక నుంచి భూ పరిశీలన, అలాగే సరిహద్దుల్లో దేశ భద్రత కోసం రక్షణ కవచనంలో పనిచేసే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను అన్వేష సిరీస్లో ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది. దీనికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది వాతావరణంలో మార్పులు, విపత్తులు సంభవించే సమయంలో ముందస్తు సమాచారం కూడా ఇస్తుంది. ఈ నెల 12న సోమవారం శ్రీహరికోటలోని షార్ నుండి PSLV C-62 రాకెట్ ప్రయోగం ద్వారా ఈ శాటిలైట్ను నింగిలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు. ఇందుకోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం శాస్త్రవేత్తలు నింగిలోకి పంపుతున్న ఈ EOS-N1 అన్వేష శాటిలైట్ సుమారు 1485 కేజీలు బరువు కలిగి ఉంది. దీనిని 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింక్రనైజ్ ఆర్బిట్లోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టనున్నారు. ఇదొక్కటే కాదు, దీనితో పాటు 200 కేజీల బరువుతో కూడిన మరో 15 ఉపగ్రహాలను కూడా కక్షలోకి పంపనున్న శాస్త్రవేత్తలు. సింగపూర్, లక్సెంబర్గ్, యూరప్, యునైటెడ్ స్టేట్స్, UAE దేశాలకు చెందిన చిన్న ఉపగ్రహాలను ఇస్రో ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది. స్వదేశీ అవసరం కోసం మన దేశానికి చెందిన ఉపగ్రహాన్ని కక్షలోకి పంపడంతో పాటు కమర్షియల్గా కూడా ఇతర దేశాలకు చెందిన 15 ఉపగ్రహాలను కక్షలోకి పంపి ఆదాయ మార్గంగా కూడా ఈ ప్రయోగం ఇస్రోకి దోహదపడుతోంది. రేపటి నుంచి అంతరిక్షంలో పొరుగు దేశాల కదలికలను గమనించే అన్వేషణ మొదలవుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్ర వాయుగుండం శ్రీలంకలో తీరం దాటింది. జాఫ్నా, ట్రింకోమలై మధ్య తీరం వాయుగుండం దాటింది. తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మార్పు చెందిందని
పశ్చిమంగా కదులుతూ దక్షిణ తమిళనాడు వైపు పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం దక్షిణ తమిళనాడు తీర ప్రాంతము, దానికి ఆనుకుని ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ మీదుగా ఏర్పడిన అల్పపీడన ప్రాంతం బలహీనపడింది. అయితే అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ యానాములో దిగువ ట్రోఫో ఆవరణంలో ఈశాన్య తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా పూర్తి మరమ్మతులకు గురైన నారావారిపల్లి పరిసర రహదారులను కేవలం ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు చేయడం కేవలం ప్రజలను మభ్యపెట్టే చర్య అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర యూనివర్సిటీల కన్వీనర్ అశోక్ కుమార్ మండిపడ్డారు. నా పేరు అశోక్ కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర యూనివర్సిటీల కన్వీనర్. ఏదైతే ఈ రోజున తిరుపతి నగరం పక్కన రంగంపేట నుంచి కొత్తపేటకు వెళ్ళే రూట్లో దాదాపు అనేక రకాల విలేజెస్ ఉన్నాయి. కానీ ఈ విలేజెస్కి వెళ్ళే రూట్లు అయితే చాలా వరకు గుంతలమయంగా ఉంది. కానీ ఇది ఎప్పుడు కానీ పట్టించుకొని ఈ యొక్క ప్రభుత్వం రేపటి రోజున సంక్రాంతి సంబరాలకి చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళ ఊరికి వస్తున్నారు కాబట్టి అందులో భాగంగా ఇక్కడ రిపేర్లు ఎక్కడైతే గుంతలు పడున్నాయో అక్కడ రిపేర్లు చేయడం జరుగుతూ ఉంది. సో దీన్నైతే మేము ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠద్వార దర్శనాలను అద్భుతంగా నిర్వహించిందని సినీ నటి హీరోయిన్ శ్రీలీల తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఓం నమో నారాయణ. We were blessed to have had the darshan of Lord Sri Venkateshwara Swami on the auspicious day of Vaikuntha Ekadasi at Tirumala. Excellent arrangements were made for the devotees, especially senior citizens and women. There was no push and pull. It was absolutely hassle-free. Thank you, TTD. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలోని మంచినీటి చెరువుల్లో కడప చెట్లపై విడుదల ఉన్న పక్షుల విహంగాలను వీక్షించేందుకు సందర్శకులు బారులు తీరారు. పక్షుల పండుగకు అధికార యంత్రాంగం పెద్దగా ప్రచారం కల్పించలేకపోయినా సందర్శకులు వేల సంఖ్యలో విచ్చేశారు. మధ్యాహ్నం నుంచి సందర్శకుల సంఖ్య పెరిగింది. సందర్శకుల రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ, చెరువు కట్టలపై తొక్కిసలాట వంటివి జరగకుండా చూడాలని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు అధికారులకు ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు. తిరుచానూరు గ్రామ పంచాయతీ దామినేడు ఇందిరమ్మ కాలనీలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటరమణ నాయక్ ఆధ్వర్యంలో కాలనీలోని మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని దామినేడు ఇందిరమ్మ కాలనీలో మహిళలకు పెద్ద సంఖ్యలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కాలనీలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల వల్లికలతో ముగ్గులు వేశారు. అనంతరం విజేతలకు సిఆర్ రాజన్ సతీమణి నిర్మల ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులను అందజేశారు. మొదటి విజేత రమాదేవి, రెండో విజేత శ్రీజ, మూడో విజేత ప్రత్యూష గెలుచుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ నాయక్ మాట్లాడుతూ దామినేడు ఇందిరమ్మ కాలనీలో ముందస్తు సంక్రాంతి పండుగలో భాగంగా మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించామని, గెలుపొందిన మహిళలకు ప్రైజ్ మనీతో పాటు బహుమతులను అందజేశామని, ప్రతి ఒక్కరూ సంతోషంగా సంక్రాంతి పండుగలు జరుపుకోవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, అరుణాచలం, మార్ కొండయ్య, సీను, కొండయ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మా తిరుపతి రూరల్ తిరుచానూరు పంచాయతీ దామినేడు ఇంద్రమ్మ కాలనీలో సంక్రాంతి శుభాకాంక్షలతో ముగ్గులు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దానికి మా కాలనీ మహిళలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. మా బృందం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో బాగా కృషి చేశారు. కాబట్టి మా బృందానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మా దామినేడు కాలనీ మొత్తానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వాళ్ళెప్పుడు ఆర్థికంగా, ఆరోగ్యంగా, విద్యాపరంగా బాగా ఎదగాలని, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి మేమందరం కలిసి ఆనందంగా ఈ పండగ జరుపుకోవాలనే కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దానికి మా టీడీపీ బృందం మొత్తం కూడా నాకు సహకరించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కనుల విందుగా 3 రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి, భోగి, కనుమ పండుగల పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తుగా రష్ హాస్పిటల్లో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు రష్ హాస్పిటల్లో ముందస్తు సంక్రాంతిని జరుపుకోవడం జరుగుతుంది. సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా భావితరాలకు అందించిన ఆవశ్యకత సంక్రాంతి పండుగ ముందుకు తీసుకునే ఆవశ్యకత కూడా ప్రతి ఒక్కరికి ఉంది. అందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా సంక్రాంతి పండుగని భోగి పండుగ జరుపుకోవాలని ఈరోజు అందరికీ విన్నవించుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మతపరమైన ఉగ్రవాదులు చరిత్ర పుటలకు పరిమితం. సోమనాథ్ స్వాభిమాన్ పర్వులో ప్రధాని మోదీ ఉద్ఘాటన. అంతరిక్షంలో ఇస్రో అన్వేషణ. 2026 తొలి ప్రయోగానికి మొదలైన కౌంట్ డౌన్. అట్టహాసంగా పక్షుల పండుగ. పక్షుల వీక్షణకు తరలివచ్చిన జనం. ఇక్కడ చలి, అక్కడ వర్షాలు. ఏపీలో విచిత్రంగా మారిన వెదర్. తిరుమల కల్తీ నెయ్యి కేసు క్లైమాక్స్ కు దర్యాప్తు. వెంకన్న పాదాలను తాకనున్న కృష్ణమ్మ. నారావారిపల్లె సమీపంలోని మూలపల్లి వద్ద సీఎం శంకుస్థాపన. కళ్యాణి డ్యాం కు కృష్ణా జలాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.